లైఫ్ ఎంతో అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది గదా! ఎప్పుడు ఏమవుతదో ఎవ్వరం చెప్పలేం. ఆఫీస్ నుండి దివాళీ హాలిడేస్‌కి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ జేయడానికి వచ్చిన ఆమెకు తెలియదప్పుడు. అదే తను సెలబ్రేట్ చేసుకునే లాస్ట్ దివాళీ అని. అమ్మా నేను సంక్రాంతికి తప్పకుండొస్తా అని చెప్పి బస్సెక్కిన ఆ కొడుకు ఇంకా ఎప్పుడూ ఏ సంక్రాంతికి తిరిగి రాడు అని జెప్పి ఆ అమ్మకి ఎవరు చెప్పగలరు? కంప్లీట్ ఒక ఫ్యామిలీయే చనిపోయింది ఆ మంటల్లో. అసలిక్కడ తప్పెవరిది? బైక్‌ని రెక్లెస్‌గా డ్రైవ్ చేసిన బైక్ డ్రైవర్‌దా? లేదా ఆ బైక్ బస్ కింద స్టక్ అయిందని తెలిసినా కూడా బస్‌ని ఆపకుండా తీసుకెళ్ళిన ఆ బస్ డ్రైవర్‌దా? ఇక్కడ ఒక ఇద్దరి నిర్లక్ష్యము 19 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇంత పెద్ద ట్రాజడీ కావడానికి మెయిన్ రీజన్ అది ఏసీ స్లీపర్ క్లాస్ బస్ అవ్వడం. ఎందుకంటే ఏసీ బస్సెస్ అన్నిటికీ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల బైక్ అందులో స్టక్ అయిపోయింది. 2 ఏసీ బస్సెస్‌లో విండోస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దీనివల్ల ప్యాసింజర్స్ ఈజీగా విండోస్ బ్రేక్ చేయలేకపోయారు అండ్ ఎస్కేప్ అవ్వలేకపోయారు. మనమందరం మ్యాక్స్ నైట్ ట్రావెలే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? టైం కలిసి వస్తదని చెప్పి. నైట్ పడుకుంటే పొద్దున కల్లా రీచ్ అయిపోతామని చెప్పి. అండ్ ఏసీ బస్సెసే ప్రిఫర్ చేస్తాం. వై? ఫర్ కంఫర్ట్. కానీ మనం ఒక్కసారైనా చెక్ చేస్తున్నామా మన సేఫ్టీ గురించి? ఇంతకంటే బాధాకరమైన విషయం ఏందనంటే ఆ బాడీస్‌ని ఐడెంటిఫికేషన్ కోసము వాళ్ళ ఫ్యామిలీస్‌ని పిలుస్తారు చూడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పడే ట్రామా వాళ్ళని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటది. జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన అందరికీ మై డీపెస్ట్ కండోలెన్స్. మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. ఈ యాక్సిడెంట్ రిలేటెడ్ నిజాలన్నీ మాట్లాడుతూ నేను ఒక వీడియో చేశాను. కింద అటాచ్ చేస్తున్నాను చెక్‌ఔట్ చేయండి.